రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నోటీసులు ఇచ్చారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణ అసలు సీరియస్ గా సాగుతుందా లేదా అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. అసలు ఈ ఎంక్వైరీని ఎప్పటికి పూర్తి చేస్తారు, తార్కిక ముగింపు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రకంగా చూసినా బాధాకరమైన విషయమేనని, అయితే దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు సిట్ నోటీసుల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన సుదీర్ఘంగా చర్చించారు. సిట్ సమర్పించిన నివేదికలోని అంశాలు, విచారణలో అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై వీరు ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై ఈ ప్రభావం పడకుండా ప్రజల్లోకి వాస్తవాలను ఎలా తీసుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. సిట్ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నందీనగర్ నివాసంలో విచారణకు హాజరు కావాలని కేసీఆర్ ను కోరారు. అయితే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు కావడంతో అభ్యర్థుల ఖరారులో తాను బిజీగా ఉన్నానని కేసీఆర్ లేఖ రాశారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారిని పోలీసులు వారి నివాసంలోనే విచారించాలని, తాను పోలీస్ స్టేషన్ కు రానక్కర్లేదని లేఖలో గుర్తు చేశారు. కేసీఆర్ విజ్ఞప్తికి సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆయన కోరిన విధంగానే విచారణకు కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. తదుపరి విచారణ తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అంతన్నాడు ఇంతన్నాడు, ఆఖరికి వస్తే అందరిలో ఒక్కడయ్యాడు. పార్టీ ఫిరాయింపు కేసు ఎదుర్కొంటున్న ఆ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ప్లేట్ ఫిరాయించారా? ఆయన మాటల మార్పు వెనుక ఉన్న మర్మమేంటి? బస్తీ మే సవాల్, బైపోల్ కు రెడీ అంటూ గతంలో తొడగొట్టిన ఎమ్మెల్యే ఇప్పుడు పిల్లి మొగ్గలేస్తున్నారన్నది నిజమేనా? ఎవరా శాసనసభ్యుడు? ఏంటి ఫిరాయింపు కథ? ఈ పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. నేను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ గతంలో మీడియా ముందే ప్రకటన చేశారు. నాకేం భయం, ఉన్నది ఉన్నట్టు చెప్తానంటూ భారీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని ఉప ఎన్నిక అంటూ జరిగితే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేశాడు. అనర్హత వేటు పడడం కంటే రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు పోవడం బెటర్ అన్న ఆలోచన కూడా చేశారు ఎమ్మెల్యే. అప్పుడు అన్ని మాటలు మాట్లాడి ఎన్ని రకాల ఆలోచనలు చేసిన దానం తీరా తాను ఇచ్చిన అఫిడవిట్ లో మాత్రం నేను పార్టీ మారలేదు, వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ కు వెళ్లాలని చెప్పారు. అనర్హత పిటిషన్ ను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలంతా విచారణలో దాదాపుగా ఇదే వాదన వినిపించారు. మేమేం పార్టీ మారలేదు, ఇప్పటికీ PRS లోనే ఉన్నామంటూ ఎవరికి సంబంధించిన ఆధారాలను వాళ్ళు స్పీకర్ ముందు పెట్టారు. వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే దానంది మరో ఎత్తు అంటున్నారు విశ్లేషకులు. స్పీకర్ నోటీసులు ఇచ్చేంత వరకు దానం నాగేందర్ కామెంట్స్ ఒక తీరుగా ఉంటే, నోటీసులు అందుకున్నాక ఆయన కూడా అందరిలో ఒకరిగా మారిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానం నాగేందర్ తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు అన్న మాటల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అందులో ఏం రాశారో మా అడ్వకేట్కే తెలుసునంటూ నాకేం తెలియదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. విచారణ కోసం స్పీకర్ నోటీసులు ఇచ్చిన సందర్భంగా నాగేందర్ ఇలా కామెంట్స్ కాస్త గందరగోళాన్ని పెంచింది. దీనికి సంబంధించి వాదనలు మొదలు పెట్టబోతున్నట్టు ప్రకటించిన స్పీకర్ ఫిర్యాదుదారులకు కూడా షెడ్యూల్ పంపించారు. ఇదే సందర్భంలో వ్యక్తిగతంగా హాజరవ్వాలని, తనకేం నోటీసులు ఇవ్వలేదంటూ దానం చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటో అంతు చిక్కడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. ఎమ్మెల్యే ఒక్కోసారి ఒక్కో రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే అనర్హత వేటి నుండి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తానని మొదట్లో చెప్పుకొచ్చిన దానం ఇప్పుడు కొత్త స్టేట్మెంట్లను ఇవ్వడం వెనుకున్న కారణాలపై కూడా అన్వేషణ కొనసాగుతోంది. నియోజకవర్గంలో దానం నాగేందర్ కు ఎదురుగాలి వీస్తుందా? ఉప ఎన్నిక జరిగితే ఇబ్బంది తప్పదని భావిస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం కొందరిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో శుక్రవారం స్పీకర్ పేషీలో జరిగే విచారణకి దానం నాగేందర్ హాజరవుతారా, లేదంటే ఆయన తరపున అడ్వకేట్ అటెండ్ అవుతారా? ఫిర్యాదుదారుల నుంచి వచ్చే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎపిసోడ్ ని ఆయన ఎలా కవర్ చేసుకుంటారన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. రాష్ట్రంలో
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. గిరిజన రైతుల భూములకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టే ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని స్పీడ్ గా అమలు చేస్తోంది. ఈ పథకం కింద రైతులకు 6 లక్షల రూపాయల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100% సబ్సిడీతో ప్రభుత్వం అందజేయనుంది. రాష్ట్రంలో గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతోంది. వారి భూములకు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఇందిరా సౌర గిరిజన వికాస్ పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నాబార్డ్ సంస్థ నుంచి 600 కోట్ల రూపాయల రుణాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నాబార్డ్ సంస్థతో చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ సంస్థ నుంచి ప్రభుత్వానికి రుణాలు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. మార్చి నెలలోపే నిధులను మంజూరు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో 600 కోట్ల రూపాయలు కేటాయించింది. వీటితో పాటు అనుకున్నట్టు నాబార్డ్ సంస్థ నుంచి కూడా ప్రభుత్వానికి నిధులు మంజూరు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది గిరిజన రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక నిధులు అందిన వెంటనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రక్రియను ప్రారంభించనుంది. అయితే ఈ స్కీమ్ కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతుల ఆధీనంలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఒక్కో రైతుకు 6 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు, ప్యానెళ్లను 100% సబ్సిడీతో అందించాలని నిర్ణయించింది. అయితే రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం వినియోగించుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్ ను అమ్మేందుకు అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ మిగులు గ్రిడ్ ద్వారా ప్రతి రైతు నెలకు సుమారు 3 నుంచి 5 వేల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది. ఇప్పటికే ఆలస్యం చేశాం, ఇప్పటికైనా కొనకపోతే నష్టపోతాం. మంచి తరుణం మించినే దొరకదు. కొంత బంగారం, ఇంకొంత వెండి కొనేద్దాం. ఇది ఇప్పుడు మార్కెట్ ట్రెండ్. సామాన్య మధ్య తరగతిని పక్కన పెడితే ఎప్పటికప్పుడు పెట్టుబడి సాధనాలపై కన్నేసి ఉంచే వారంతా బంగారం వెంట పడుతున్నారు. ఎంతలా అంటే దుకాణాల ముందు క్యూలో నిలబడి 2-3 గంటలు వెయిట్ చేసేంత. ఇంట్లో అప్పటికే ఉన్న పాత బంగారాన్ని బ్యాంకులో కుదువపెట్టి ఆ డబ్బుతో కొత్తగా బంగారం కొనేంత. బులియన్ మార్కెట్ లో సెకండ్ బాంబేగా పేరొందిన కడప జిల్లా పొద్దుటూరులో, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో, మరిన్ని నగరాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. 2-3 నెలలుగా బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఇంతకంటే పెరగదు అనుకున్న ప్రతిరోజు మరింత పైకి ఎగబాకుతున్నాయి. దీంతో అప్పుడే కొని ఉంటే బాగుండేది అని అనుకునే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 10 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 32,000కు పైగా పెరిగింది. కిలో వెండి ధర 96,000కు పైగా పెరిగింది. తులం బంగారం 2.50 లక్షలు, కిలో వెండి ధర 5 లక్షలు దాటుతుందనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ను ఇప్పుడైనా క్యాష్ చేసుకుందామనే గోల్డ్ రష్ విపరీతంగా పెరిగింది. చేతిలో డబ్బు లేకుంటే ఇంట్లో ఉన్న నగలను బ్యాంకులో తనఖా పెట్టి వచ్చిన డబ్బుతో బంగారం, వెండి కొనేస్తున్నారు. 3 వారాలుగా బ్యాంకులో గోల్డ్ లోన్ సంఖ్య పెరిగాయని ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి ఒకరు చెప్పారు. ప్రొద్దుటూరులో గురువారం పలు బ్యాంకు శాఖలు భారీ స్థాయిలో గోల్డ్ లోన్లు మంజూరు చేశాయి. ఒక వ్యక్తి బంగారు నగలు తనఖా పెట్టి లోన్ ఇవ్వాలని బ్యాంకుకు వెళ్ళగా ఈ రోజు ఇప్పటికే 2 కోట్లు గోల్డ్ లోన్లు ఇచ్చేశారు. ఇక నగదు లేదు అని పంపించేశారు. మరో బ్యాంక్ శాఖలోని ఇదే అనుభవం ఎదురైంది. బంగారం తనఖా పెట్టి అగ్రికల్చర్ లోన్ తీసుకున్న ఒక వ్యక్తి పాత లోన్ రెన్యువల్ చేస్తాను, అదే బంగారానికి అదనంగా వచ్చే డబ్బును అప్పుగా ఇవ్వండి అని అడిగితే నో క్యాష్ అని బ్యాంకు సిబ్బంది చెప్పారు. గతంలో రియల్ రంగంలో పెట్టుబడి పెట్టేవారు కూడా ప్రస్తుతం బంగారం, వెండి వైపు మారిపోయారు. హైదరాబాద్ నగరంలోని చెంగిచెర్లలో ఇల్లు నిర్మించి విక్రయించే ఓ బిల్డర్ ఇటీవల 1/4 కిలో బంగారం, 5 కిలోల వెండి కొనుగోలు చేశారు. ఇల్లు కట్టి ఏడాదికో ఏడాదిన్నరకో అమ్మితే 10 నుంచి 15 లక్షలు మిగిలితే ఎక్కువ. బంగారం, వెండితో రోజుల్లోనే అంత లాభం వస్తోంది అనేది ఆయన వాదన. 2 తెలుగు రాష్ట్రాల్లోనే రియల్ ఎస్టేట్లో స్తబ్దత నెలకొంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి కోసం దాచుకున్న నగదును బంగారం, వెండి కొనుగోలుకు వాడే వారి సంఖ్య పెరిగింది. పొద్దుటూరులో గురువారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1,85,500 అయితే ధర మరింత పెరుగుతుందనే బలమైన నమ్మకంతో గురువారం రాత్రి తులం బంగారం 2 లక్షల నుంచి 2.10 లక్షలకు ఇచ్చి బుకింగ్ చేసుకున్నట్లు తెలిసింది. ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో డబ్బులు పెరుగుతాయా? బడ్జెట్ లో ఈ ప్రకటన ఉంటుందా? ఇదే ప్రశ్నలు కోట్లాది మంది రైతుల మదిలో మెదులుతోంది. కేంద్ర బడ్జెట్ 2026లో రైతులకు గుడ్ న్యూస్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచే అవకాశాలున్నాయని ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం అర్హులైన రైతులకు ఏటా 6,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి 21 విడతల డబ్బులు వచ్చాయి.
22వ విడత నుండి ఆర్థిక సాయం పెరిగే అవకాశాలున్నాయని బడ్జెట్ లో ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో పీఎం కిసాన్ పథకం కింద ఆర్థిక సాయం పెంపు ఉంటుందో లేదో చూడాలి. ప్రభుత్వం నుంచి అధికారిక తేదీ ఇంకా వెలువడలేదు, కానీ గత సరళిని చూస్తే ఓ అంచనాకు రావచ్చు. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఓసారి వాయిదా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. దీని ఆధారంగా 22వ విడత ఫిబ్రవరి 2026లో రావచ్చని రైతులు భావిస్తున్నారు. అయితే బడ్జెట్లో ఈ పీఎం కిసాన్ పెంపు ప్రకటన ఉంటే మాత్రం కాస్త ఆలస్యం కావచ్చు, లేదంటే యథావిధిగా టైంకి డబ్బులు పడిపోతాయి. పీఎం కిసాన్ ఆర్థిక సాయం పెంపుపై సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో మాత్రమే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన రాలేదు, కనీసం ఆ దిశగా సంకేతాలు కూడా కనిపించడం లేదు. దీంతో కేవలం రైతుల డిమాండ్ ఆధారంగానే పీఎం కిసాన్ సాయం పెంచుతారనే ప్రచారం జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకుని బడ్జెట్లో పీఎం కిసాన్ ఆర్థిక సాయంపై నిర్ణయం తీసుకుంటారో లేదో ఫిబ్రవరి 1, 2026న స్పష్టత వస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం అందించాలంటే తప్పనిసరిగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది ప్రభుత్వం. కాబట్టి రైతులు వాటిని పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయి. అవేంటంటే ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి, బ్యాంకు ఖాతా ఆధార్ సరిగ్గా లింక్ అయి ఉండాలి, భూమికి సంబంధించిన రికార్డులు అప్డేట్ చేసి ఉండాలి, కొత్త ఫార్మర్ ఐడి సిద్ధంగా ఉండాలి. పీఎం కిసాన్ తదుపరి విడత డబ్బులు సమయానికి రావాలంటే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దీనికోసం స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోండి. అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు లబ్ధిదారుల జాబితాలో ఉన్నారా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. టమాటో రైతులు కదిలిస్తే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. కష్టపడి శ్రమించి పండించిన రైతులకు కష్టాలే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి ఏర్పడింది. 3 నెలల క్రితం 60 రూపాయలు పలికిన కిలో టమాటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు. మద్దతు ధర లేక టమాటో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికి వచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు అలాగే వదిలేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందో. మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. గత 3 ఏళ్లుగా టమాటా సాగులో నష్టాలను ఎదుర్కొంటున్నారు రైతులు. ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మదనపల్లి డివిజన్లో 1400 హెక్టార్లలో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరుతో పాటు ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలకు టమాటా ఎగుమతి అవుతోంది. నిత్యం 300 నుంచి 600 టన్నుల వరకు టమాటా ఎగుమతి చేస్తారు. నెల క్రితం టమాటా కిలో 60 వరకు ధర పలికింది. బయట ప్రాంతాల్లో కూడా టమాటా సాగు అవుతూ ఉండడంతో మదనపల్లి మార్కెట్లో ధరలు పడిపోతున్నాయి. 2 వారాలుగా నాణ్యమైన టమాటా కిలో 15 రూపాయలు పలికితే ఇప్పుడు 7 రూపాయల వరకు పలుకుతోంది. 3వ రకం టమాటా కిలో 1 రూపాయి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఉన్న పంటని ఏం చేసుకోవాలో తెలియక అయోమయంలో పడ్డారు రైతులు. ధరలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణం పక్కనే ఉండే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటో భారీగా సాగు అవుతూ ఉండడమే. దీంతో టమాటో కొనేందుకు ఏపీకి ఎవరు రావడం లేదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ టమాటా పంట బాగా దిగుబడి రావడంతో అక్కడ వ్యాపారులు మదనపల్లి వైపు చూడడం లేదు. దీంతో మదనపల్లి మార్కెట్ కు టమాటా విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు ట్రాన్స్పోర్ట్ కూలీ ఖర్చులు కాదు కదా, తిరుగు ప్రయాణం ఛార్జీలకు కూడా డబ్బులు రావడం లేదు. ఈ ధరల వలన రైతులకి ఎటువంటి లాభం లేదు. కష్టపడి పండించిన పంటను కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో టమాటో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పతనమవుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఆర్థిక సర్వేను విడుదల చేశారు. పార్లమెంట్ లో ఈ సర్వేను వెల్లడించారు. ఈ ఆర్థిక సర్వేలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. రైతులు, గిగ్ కార్మికులకు సంబంధించి పలు కీలక విషయాలు ఇందులో ఉన్నాయి. అవేంటంటే బడ్జెట్ ప్రకటనకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా 2025-26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత దేశ ఆర్థిక స్థితితో పాటు భవిష్యత్తులో ఎలా ఉంటుందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. భౌగోళికంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశ జీడీపీ వృద్ధి బలంగా ఉందని ఆర్థిక సర్వే సూచిస్తోంది. ఈ ఆర్థిక సర్వేలో ఏమున్నాయో తెలుసుకుందాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 357.73 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగిందని ఆర్థిక సర్వేలో తేలింది. గత సంవత్సరం కంటే 254.3 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగినట్లు తెలిపింది. ఇక పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు రైతులకు 4.09 లక్షల కోట్లు అందించినట్లు తెలిపింది. ఇక యూరియా రిటైల్ ధరలు పెరిగినట్లు ఆర్థిక సర్వే తేల్చింది. యూరియా ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి
చేయాలని ఆర్థిక సర్వే సూచించింది. ఇక వ్యవసాయ ఎగుమతి విధానంలో తరచుగా జరుగుతున్న మార్పులు భారతదేశ ఎగుమతి రంగానికి సవాలుని విసురుతున్నాయని సర్వే తెలిపింది. దేశీయంగా ధరలు, ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల వల్ల ప్రభుత్వం ఎగుమతులపై నిషేధాలు, కనీస ఎగుమతి ధరలు విధించేలా చేస్తుందని స్పష్టం చేసింది. కేంద్రం తీసుకునే నిర్ణయాల సరఫరా వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆర్థిక సర్వేలో తెలిపింది. దీనివల్ల విదేశీ కొనుగోలుదారులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపుతారని తెలిపింది. ఇక గిగ్ కార్మికులకు కనీస వేతనం అందించాలని సర్వే సూచించింది. ఇండియాలో దాదాపు 40% మంది గిగ్ కార్మికులు 15,000 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. దీంతో గిగ్ కార్మికులకు గంటల వారీగా కనీస వేతనం లేదా పూర్తి స్థాయి వేతనం కల్పించాలని ఆర్థిక సర్వే సూచించింది. దీనివల్ల గిగ్ సాధారణ ఉద్యోగాల మధ్య జీతం అంతరాన్ని తగ్గించవచ్చని సూచించింది. ఇక జనవరి 2026 నాటికి 310 మిలియన్ల మంది కార్మికులు ఈ శ్రామ్ పోర్టల్లో నమోదు చేసుకున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.